మనుషులను పంపించి పోలీసుల సహాయం చేత వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి మనుషులను పంపించి ధర్నాలు చేయించచ్చు. అదే రైతులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అర్జీ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే లాఠీ చార్జ్ చేయిస్తాడు. అసలు ఈ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనం కూడా అవుతుంది. వేరే వాళ్ళు ఎవరు ఫ్యాక్టరీలు పెట్టకూడదు అనే దురుద్దేశంతో క్యాన్సిలేషన్ కూడా చేశారు. కానీ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, ఫ్యాక్టరీ అనేది వస్తుంది. ఖచ్చితంగా కోర్టుకు పోయి అయినా సరే, ఖచ్చితంగా పోరాటం చేసైనా సరే, ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు చూపించిన ఈ ప్రేమ ఆప్యాయతలను మాత్రం నా గుండె నిండా పెట్టుకుంటాను. ఖచ్చితంగా దేవుడు పైనుంచి చూస్తా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలేసే రోజు కూడా అతి త్వరలోనే వస్తుందని మాత్రం ఖచ్చితంగా. మీ ఆప్యాయతలకు ఆత్మీయతలకు మరొకసారి పేరు పేరు నా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.